పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందారు. ఫస్ట్ విడత గొర్రెలిచ్చి కోట్లకు పరిగెత్తారని ఆయన చెప్తూ కనీసం ఫస్ట్ విడత ఇచ్చి రెండో విడత 7 సంవత్సరాలు అయినా కూడా వేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మనకు తెలంగాణ రాకముందు కేసీఆర్ ఒక మాట అనేది ఇప్పటికీ దద్దమ్మలు ఆంధ్ర పార్టీ దద్దమ్మలు ఇవాళ ఏంటి వాళ్ళకి దద్దమ్మగా చేయకూడదు, ఇన్నాళ్ళు పరిపాలించిన వ్యక్తులందరూ కూడా దద్దమ్మలు అని చెప్పి అందరికి ఇచ్చేవాడు ఇంతకుముందు. కానీ అటువంటి దద్దమ్మలు ఇవాళ వారు వెనకేసుకొని దద్దమ్మల మీదనే పరమానంద శిష్యులాగా వెనక పెట్టుకొని అదే దద్దమ్మతో ఇవాళ పరిపాలిస్తున్నటువంటి పెద్ద దద్దమ్మ కేసీఆర్ అని చెప్పి మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దద్దమ్మలే ఇవాళ కేసీఆర్కు తొత్తులుగా ఉండి ఇలా కేసీఆర్ ఏం చెప్తా తల ఊపుకుంటూ మన గొర్రెల రైతుల కంటే ఈ రంగా ఇలా మన ఎమ్మెల్యేల మంత్రులు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఈరోజు కేసీఆర్ ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఇది గొర్రెల స్కీమ్ కావచ్చు, ఇలా ఎన్నో స్కీములు అన్నీ కూడా పాత పథకాలు పక్కన పెట్టి కొత్త పథకాలతో ఇలా ఎలక్షన్ వస్తాయని చెప్పి అది 8 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయకుండా కొత్త పథకాలతో ముందుకొచ్చి జనాలు మద్దతు పెడుతున్నారు. అయితే ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ముందు కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు మనకు డైరెక్ట్ నగదు బాధ ఇస్తా అని చెప్పి ఆ రోజు డీల్ చేసుకొని ఎలక్షన్ అయిపోగానే ఈరోజు మన ఎలక్షన్ రాగానే మళ్ళీ ఈరోజు ఏదో ఇదిస్తాం అని చెప్పి మనకు మద్దతు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గొల్లకూర్మలు ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా అదేవిధంగా అంగబలం అన్నీ ఉన్నాయి మనకి. మనం తలుచుకుంటే కేసీఆర్ లాంటి ఉండదు ఉరికించుకుంటా కూడా మనం పరిమికొచ్చేటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. కానీ మన కాడ రాజకీయ చైతన్యం లేదు. ఇప్పటికీ వెనకబడి ఏంటంటే ఇవాళ నెట్టోడు నిలబడ్డా దూరోడు నిలబడ్డా ఎవరు నిలబడ్డా సెకండ్ క్యాడర్ ఎవరంటే మన మనలో ఉంటాం. సెకండ్ క్యాడర్ మనలో ఉంటాం. మనమే గుదాలు ఎత్తుకుంటాం, మనగాలని డెవలప్ చేస్తాం. కానీ మన శక్తి మనకు తెలియదు. మనం కనుక ఎదురు తిరిగితే ఏ నెట్టోడు కాదు, ఏ దూరోడు కాదు, ఎవరు కూడా మన ముందు నిలబడలేదు. అదేవిధంగా మన దగ్గర డబ్బులు మన దగ్గర చైతన్యం ఉంది, అన్నీ ఉంది. కాకపోతే రాజకీయంగా కాబట్టి ఈరోజు మా ఊళ్ళో దాదాపు మా మండలంలో అన్ని విలేజెస్ అందరూ కూడా పాల్గొన్నారు. ఎవరెవరైతే ఫోటోలు వచ్చాయో, ఎవరెవరైతే వ్యాపారాలు వచ్చిందో మీరు వాళ్ళందరికీ పోవాలని అందరూ కూడా భయపడి త్వరలకు రేడియోలు భయపడుతుంది అయినా కూడా దాదాపు మొత్తంగా బయలుదేరుతారు. అంటే ఈ భయం అనేది పోవాలి, భయం పోవాలి. ఎందుకంటే మనం దాదాపు 50-60 ఏళ్ళ కిందనే త్వరలకు రజాకారులకు ఎదురుంది. కానీ ఈరోజు ఇంకా చైతన్యవంతులమై చదువుకొని ఇంకా భయపడుతున్నాం. అంటే మనం ఎక్కడున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ గొర్రెల స్కీమ్ అనేది వింటలవారి ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో అందరికీ అందరం ఎక్కడ ఎమ్మెల్యే ఒక్కసారి మన గవర్నమెంట్ అప్పుడు ఈ గొడవలతో మనం అనుకునే అవసరం లేదు. బాధ నిలబడి మనం ఇంకోటి రావాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళకి రాలేకుండా వచ్చినట్టు తరిగి కొడితే ఆటోమేటిక్గా మన పథకాలు మనకు అంతాయి. దాంతోపాటు మన రాజకీయంగా కూడా భవిష్యత్తులో మనం ఏదో చూపించుకుంటే ఇంత ఇది కావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మన ఈ గొర్రెల స్కీమ్ అనేది కొట్లాడి ఖచ్చితంగా ఎలక్షన్ ముందు మనకందరికీ రెండో విడత గొర్రెలు అందరికీ వచ్చినప్పుడే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మన మద్దతు తెలపాలి. లేదనుకుంటే మనందరం కూడా ఏకమై